చిన్ననాటి మిత్రుడు బి శ్రీనివాస్ గారు ఆయన ఎడ్యుకేషన్ అయిన తర్వాత మన ఉన్న స్థాయికి జాబు సంపాదించి బ్యాంకులో జాబ్ ఉన్నా ప్రజలతో ఉండాలి, ప్రజలకు పనులు చేసి మంచిగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి యూత్ కాంగ్రెస్లో తిరుగుతూ అదేవిధంగా అటువంటి బ్యాంకు జాబులు కూడా వదిలేసి కేవలం రాజకీయం చేసి ప్రజలకు ఉపయోగపడాలన్న దీక్షతో మరి వారన్ని పదవులు అనుభవించి పిసిసి అధ్యక్షులుగా ఒక్కసారి అవుడే గొప్ప. అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అంతకే ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా అన్ని చేసే విధంగా పరిష్కరించుకుంటూ ఆనాటి ముఖ్యమంత్రులు అయితేనేమి వీరు పిసిసి అధ్యక్షులు అనేది ప్రజలకు ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ ప్రజలు మేలు కోరిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలని ప్రెషర్ చేసుకుంటూ చేస్తూ మరి వారు కూడా అన్ని విధాలుగా డిస్టిక్ల ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చిన్న పెద్దను కలుపుకొని అన్ని విధాలుగా రాజకీయంగా సహకరించుకుంటూ మరి నేను కూడా డి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు, ఒకసారి రాజకీయాలకు వస్తే బాగుంటుందని వారి ఆలోచన మేరకే నేను 85లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉండి ఆ తర్వాత 89-90లో మరి ఆ వారికి కానీ మాకు కానీ ఒకటే సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇట్లా కలుపుకుపోయే మనిషి కాబట్టి మరి అటువంటి వ్యక్తికి కొన్ని రోజులతో ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా సడన్లీ నిన్ననే మరణించినందుకు బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం, వారి ఆత్మకు శాంతి కలపాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ వారు ఏదైతే చెప్పిన సేవలని మా వంతు కూడా మేమందరం డిస్ట్రిక్ట్లో ఇంకా ఎక్కడన్నా ఇదైతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చేసినాయి. అవి తప్పనిసరిగా మేమందరం కలిసి సాధిస్తాం, ప్రజలకు కూడా ఉపయోగపడేట్టు చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.